ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఎలా కలుసుకోవడానికి దేవుడు మన జీవితాల్లో మీకిచ్చినటువంటి సమయం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ వన్ మోర్ టైమ్ టు కమింగ్ టు యూ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నది నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు కూడా సంతోషిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు మరొక వాక్యంతో ఈరోజు దేవుని యొక్క ధ్యానం చేస్తూ దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడి బలపరచబడతాం. వీడియోకి ముందు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయమని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. షేర్ చేయండి. అలాగే అనేక మందికి దీవెనకరంగా మీరు కూడా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము మనము ఈరోజు ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము మనము ధ్యానం చేద్దాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క తలంపు ఏంటి? వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి మాట ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక ఏమిటి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ వచనం ద్వారా మనము ఏమి అర్థం చేసుకుంటున్నామంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, ఈ బ్రతుకెంత, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అనే మాట మనకి కనబడుతున్నది. అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, జీవితము చాలా చిన్నది అనేది ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ జీవితము చాలా చిన్నది అంటే రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది అనే వాక్యం చెబుతుంది. అంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్, మీ బ్రతుకు ఎంత, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. అంటే లైఫ్ ఎప్పుడు ఉంటుందో, ఈ జీవితం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. అంటే జీవితము చాలా చిన్నది అనే సత్యము మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఇక్కడ గమనించవలసిన అంశము, జీవితము చాలా చిన్నదైనప్పుడు ఆ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జీవితాన్ని మనం చాలా క్రమశిక్షణతో ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం మలుచుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశముతో ఈ జీవితాన్ని ఇచ్చారో, దేవుడు ఏ తలంపుతో మనకు ప్రాణం పోశాడో ఆ ఉద్దేశాన్ని, ఆ తలంపులను మనం నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, యూ షుడ్ నాట్ వేస్ట్ ఇట్. జీవితము చాలా చిన్నది కనుక ఈ జీవితాన్ని మనం వ్యర్థము చేయకూడదు. చాలామంది ఎలాగ వ్యర్థం చేస్తున్నారు తెలుసా? ఈ జీవితాన్ని చెడు అలవాట్ల వలన, చెడు ఉద్దేశాల వలన, చెడు తలంపుల వలన, చెడు కార్యక్రమాల వలన చాలామంది ఈ చిన్నదైన జీవితాన్ని వారు వ్యర్థం చేస్తున్నారు. కుట్రలు, కుటంతాలు, పగలు, ప్రతీకారాలు లోపల పెట్టుకుని ఈ చిన్న జీవితంలో అలా క్యారీ చేస్తూ ఉంటారు. వారి జీవితాన్ని నిజంగా ఆనందంగా, సంతోషంగా అనుభవించరు. ఈ చిన్న జీవితంలో అసూయ, ద్వేషం పెంచుకుంటూ ఉంటారు, పగ, ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు. దే ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్. వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మీ జీవం ఏపాటిది. కనుక ఈ చిన్న జీవితంలో మనము సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకకుండా మనము అనేక చెడు అలవాట్ల చేత లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా మన మైండ్లో పెట్టుకుని, మన హృదయంలో పెట్టుకుని మన యొక్క ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇంకెప్పుడు మనము ఈ చిన్న జీవితాన్ని అనుభవిస్తాం? ఒకసారి ఆలోచన చేయండి. సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉన్నది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సోదరి సహోదరులరా,
వెన్ ద లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ యుటిలైజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. జీవితం చిన్నదైనప్పుడు దాన్ని సరైన పద్ధతిలో, క్రమంలో మనము దాన్ని వాడుకోవాలి. క్రమశిక్షణతో జీవించాలి. దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో జీవించాలి. దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో జీవించడమే కాకుండా అనేక మందికి మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించవలసిన అవసరం ఉన్నది. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ జీవితమే క్రమశిక్షణ కలిగిన జీవితము. ఈ లోకానికి మనము క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని చూపించాలి. ప్రియ సోదరి సహోదరులారా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితము చాలా చిన్నది. దీనిని చాలా చాలా జాగ్రత్తగా మనము గడపాలి, మనము ఆనందించాలి, మనము అనుభవించాలి, జీవించాలి. ఈ చిన్న జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించండి. ఎవరైతే ఈ వీడియోస్ వింటున్నారో, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, దేవుని కుమారుడుగా, కుమార్తెగా బ్రతకండి. వాక్యాన్ని వినండి, విశ్వసించండి, మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోండి. దేవుని కుమారుడిగా, కుమార్తెగా పాపముల నుంచి విడుదల పొందండి. సంతోషంగా, ఆనందంగా బ్రతకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, నేను చాలా కాలం ఉంటాను, చాలా కాలము నేను ఇంకా అనుభవిస్తాను, తర్వాత చూద్దాంలే, తర్వాత దేవుని దగ్గరికి వద్దాంలే, తర్వాత వాక్యం వింటాంలే, తర్వాత మందిరానికి వద్దాంలే, తర్వాత రక్షణ తీసుకుంటాంలే అని చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వాట్ విల్ హ్యాపెన్ టుమారో యూ డోంట్ నో. రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు. అలాంటప్పుడు జస్ట్ టేక్ డెసిషన్ టుడే ఇట్ సెల్ఫ్. అలాంటి సందర్భంలో ఈరోజే నిర్ణయం తీసుకోండి. రేపు వస్తాంలే, ఎల్లుండి వస్తాంలే. చాలామంది మందిరానికి పిలుస్తుంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. చాలామంది దేవుని నమ్ముకోండి అంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. రేపు వస్తాంలే, ఎల్లుండి వస్తాంలే అని చెప్తూ ఉంటారు. కానీ వాట్ విల్ హ్యాపెన్ యూ డోంట్ నో. రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా? రేపు ఈ ప్రాణం పోతుందేమో మనకు తెలియదు కదా. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే ఈ యొక్క బొందులో ప్రాణం ఉన్నంత లోపే ఈ యొక్క మన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. వాయిదా వేయద్దు. డు నాట్ పోస్ట్ పోన్ యువర్ సాల్వేషన్. నీ రక్షణను వాయిదా వేయద్దు. జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ లివ్ హిస్ సన్ అండ్ డాటర్. దేవునికి సమర్పించుకున్న ఆయన కుమారుడుగా, కుమార్తెగా జీవించండి. ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడపాలనేది దేవుని యొక్క చిత్తమైనది. ప్రియమైన సహోదరి, సహోదరుల, గాడ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ హీ వాంట్స్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు, గొప్ప మేలుల చేత దేవుడు దీవించాలని ఆయన చూస్తున్నారు. యాకోబు పత్రిక 4:14 ప్రకారము జీవితము చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని చెడు అలవాట్లకు కాకుండా, చెడు పద్ధతులకు కాకుండా, పగ ప్రతీకారాలు పెంచుకోకుండా, కుట్రలు కుతంత్రాలతో ఈ జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవుని దగ్గరకు రండి. దేవుని యొక్క వాక్యం వినండి, విశ్వసించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకుని పాపం నుంచి విడుదల పొందండి. ఈ జీవితాన్ని చక్కగా జీవించమని, ఆనందించమని, సంతోషంగా గడపమని మిమ్మల్ని కోరుతున్నాను. దేవునిలోనే సంతోషం, దేవునిలోనే ఆనందం. లోకములో ఎక్కడ కూడా సంతోషము లేదు, ఆనందము లేదు. ఇన్ గాడ్ ఓన్లీ వీ విల్ హ్యావ్ జాయ్. దేవునిలోనే మనకు సంతోషం. కనుక కమిట్ దై సెల్ఫ్ టు గాడ్. దేవునికి మీరు సమర్పించుకోండి. ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా. జీవితం చాలా చిన్నది కనుక ఈ చిన్న జీవితంలో ఏ యొక్క చెడు తలంపులు కానీ, చెడు ఉద్దేశాలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ తెచ్చుకోవద్దు. చెడు అలవాట్ల వలన అనారోగ్య పరిస్థితులు వస్తాయి, జీవితం పాడైపోతుంది. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త సుమా. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ రైట్ నౌ. దేవుడు ఈ వాక్యం ద్వారా ఎంతో మాట్లాడుతున్నాడు. కనుక మేల్కొనండి. జస్ట్ బీ అలర్ట్. మేల్కొనండి. జీవితమును సంతోషంగా, ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క వాక్యంలో బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఈ యొక్క నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మేలు చేయండి నాయన, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని దేవా. ఈ దినమంతటిలో మా ఉద్యోగాలు, వ్యాపారాలు, మా కుటుంబాలు సమస్తములో మీ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయమని, విజయముతో ఈ రోజును మేము ముగించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.